జగది ముందు ఒక గది ఉండాలి, పలుకుల్లేని ప్రార్థన అక్కడే మొదలవాలి. దేవుడు లేని చోటైనా నడిచిపోతుంది, కానీ అమ్మలేని ఇల్లు శ్మశానమే అవుతుంది. పలకరించని గోడలకు ప్రాణం పోసేది, నిలువెత్తు త్యాగానికి చిరునామామిది. మాటల కన్న మౌనం గొప్పగా నేర్పేది, ఇంటి హృదయం అమ్మగది. చినుకులు చిందే రాత్రుల్లో తన ఒడిలోనే వానలకి ఆశ్రయం. కలల కోసం మైకా కప్పి తానెప్పుడు నిద్రపోని దీపం. జరీ చీరే అమ్మేసి జీవితం కొనిచ్చిన రుణం. పేరులేని దేవత తల్లి అనే ఒక్క మాటే దానం. గది ముందు ఒక గది ఉండాలి, బేమె మంత్రంగా పలికే చోటు అది. విగ్రహాల కన్నా విలువైనది అమ్మా అడుగుల ముద్రల గది. రుణం తీర్చే చేతులు వణికిన వెనకడుగు వేయవు. శత్రువు మిగలక ముందే బాకీ తీరుస్తూ జీవితం గడుపు. ఆకలిని మింగేసి పిల్లల కడుపు నింపిన కథ. ఆశలు లేని ఆశ్రమం అమ్మ గుండెలోనే లోకం అంతా. అడగని దేవుడు ఇచ్చే వరాలు తక్కువ, అడగకుండా ఇచ్చేది అమ్మ ఒక్కటే నిజమైన అద్భుతం. గుడి కంటే ముందే గుండెలో పెట్టుకోవాల్సింది. పాలరాతి ఇల్లు కాదు అమ్మకు ఒక స్థిరమైన చోటు. లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది ఒక్కటి. ఇంట్లో పూజ గది ఉన్నా లేకున్నా అమ్మ గది మాత్రం తప్పనిసరిగా ఉండాలి.